మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో ఏ చోట కూడా దేవుడు బహుభార్యత్వం గురించి ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఒకవేళ మనుషుడు తొందరపడి చేసుకుంటే బహుశా ఆయన అడ్డుకోలేదేమో కానీ, అనగా దావీదు లాంటి మహారాజులు ఒకరికంటే ఎక్కువగా వివాహాలు చేసుకునేది మనం చూస్తాం. కానీ ఒక స్త్రీ కన్నా ఎక్కువగా పెళ్లి చేసుకుంటే సుఖపడ్డట్టుగా బైబిల్లో లేదు, చరిత్రలో కూడా లేదు. భార్యత్వం వల్ల ఏ కుటుంబం సుఖంగా ఉండదు. అలాగే ఎలకానా కూడా 2 భార్యలు చేసుకున్నాడు, సుఖం ఉందా అంటే లేదు. ప్రేమిస్తున్నాడు, సుఖం లేదు. 2 భార్యల్ని ప్రేమిస్తున్నాడు, సుఖం లేదు. కారణం ఏమిటి అంటే చూడండి, జాగ్రత్త చదవండి. ఎలకానా ఎఫ్రాయింకి చెందినవాడు. ఆయన 2 భార్యలను చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఒక ఆమె పేరేమో హన్నా, రెండవ ఆమె పేరేమో పెనిన్నా. మరి ఎందుకు చేసుకున్నాడు? బహుశా హన్నాకి పిల్లలు పుట్టట్లేరు కాబట్టి నా వంశం ఆగిపోకూడదు అనే కారణం చేత బహుశా పెనిన్నాను చేసుకుని ఉంటాడు. లేదా ఇక నాకు డబ్బు ఉంది, నేను పోషించగల శక్తి ఉన్నది కాబట్టి నేను 2 భార్యలను చేసుకుంటానని చెప్పేసి చేసుకుని ఉంటాడు. మొదటి కారణం, బహుశా హన్నా పిల్లల్ని కనట్లేదు కాబట్టి నాకు వంశం కావాలి, నాకు సంతానం కావాలి అని పెనిన్నాని వివాహం చేసుకుని ఉంటాడు. లేదంటే నా దగ్గర సొమ్ము ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర సరిపడా సమృద్ధిగా ఆహారం ఉంది కాబట్టి నేను 2వ భార్యను కూడా పోషించగలను, నేను చూసుకోగలను అని చెప్పేసి ఆయన పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. కానీ ఆయనకి మొదటి భార్య మీదనే ఎక్కువ ప్రేమ ఉండేది. ఈరోజు చాలా పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రేమ అనగానే మనకు గుర్తు రావాలి యేసు. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు, లేదా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు అంటే చాలా మంది అంటారు, నా కుమారుని ప్రేమిస్తాను, నా కుమార్తెని ప్రేమిస్తాను, నా భార్యను ప్రేమిస్తాను, నా కంపెనీ ప్రేమిస్తాను, నా ఉద్యోగాన్ని ప్రేమిస్తాను, లేకపోతే నాకు చెందిన ఈ సినిమాకు సంబంధించిన కథానాయకుల్ని నేను ప్రేమిస్తాను, కథానాయికల్ని నేను ప్రేమిస్తాను అంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆ ప్రేమ అనేది ఎవరికి ఇచ్చాడంటే మనిషికి తనకి సంబంధించినది. యేసయ్యకి నీకు సంబంధించినదే ప్రేమ. ఆ ప్రేమ ఎంతగా ఉండాలంటే నీ చుట్టూ ఉన్న వాటన్నిటికన్నా పైన ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఆ ప్రేమ దేవుడికి నీకు మధ్యన ఇంకెవ్వరూ రాకూడదు. అబ్రహాముకి దేవుడు ముసలి వయసులో ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకుని అబ్రహాము బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు? ముసలి వయసులో పుట్టాడు కాబట్టి, ముసలి వయసులో పుట్టాడు కాబట్టి, లేక పుట్టాడు కాబట్టి 99-100 సంవత్సరాలకి వచ్చాడు పిల్లోడు. ఆ వయసులో వచ్చిన బాబుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఆ ప్రేమ కాస్త కుమారుడి మీదకి పోయిందేమో పరీక్షించటానికి దేవుడు ఒక పరీక్షని పంపాడు. ఏమిటయ్యా పరీక్ష అంటే, ఇదిగో అబ్రహామా, నీకు ఇష్టమైన కుమారుడు ఉన్నాడు కదా, నీ ప్రియమైన కుమారుడు ఉన్నాడు కదా, తనను నాకు బలిగా నువ్వు అర్పించాలి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, దేవుడా నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నన్ను బాగు చేస్తావని, ప్రయోజకుడు చేస్తావని, సంతానం ఇస్తావని నిన్ను వెంబడించాను కాబట్టి ఈరోజు నా సంతానమైనటువంటి నా కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి కోరుతున్నావా? అయితే నువ్వు నాకు వద్దు అని ఆయన అనలేదు. జాగ్రత్తగా గమనించండి, నిజముగా దేవుడికి నీకు మధ్య అపూర్వమైన అమూల్యమైన గొప్ప ప్రేమ ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే పరీక్ష పెట్టినప్పుడే. అందరు స్టూడెంట్స్ చదివి వచ్చినారు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. రోజు స్కూల్కి వెళ్తాడు లేదా కాలేజ్కి వెళ్తాడు, రోజు కాలేజ్కి వెళ్తారు వస్తారు. ఏం చేస్తున్నావా? చదువుకుంటున్నాను. ఓ బాగా చదువుతున్నావా? నిజంగా నువ్వు చదువుతున్నావని ఎలా తెలుస్తుంది? ఎగ్జామ్ పెడితేనే. ఎగ్జామ్ చెప్పుద్ది, ఆ రిజల్ట్స్ చెప్తాయి నిజంగా మనం ఎంతగా చదువుతున్నామో, ఎంతగా కాలేజ్కి వెళ్తున్నామో, ఎంత శ్రద్ధ పెట్టి మనము ఆ బుక్స్ చదువుతున్నామో. అలాగే అబ్రహాము కూడా దేవుడు వెంబడిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి అబ్రహాంకి మధ్య ఇస్సాకు ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు పరీక్ష. అప్పుడు అబ్రహాము, దేవా నీకు నాకు మధ్య నా కుమారుడు కూడా రాడయ్యా, నువ్వు అడిగావు కదా బలి, నేను ఇస్తానని చెప్పేసి ఆయన తీసుకెళ్లి బలి ఇవ్వడానికి కూడా అబ్రహాము ఇష్టపడ్డాడు. తనకిష్టమైన కుమారుడు, లేక పుట్టిన కుమారుని కూడా
దేవుడు అడిగాడు కాబట్టి త్యాగం చేయటానికి ముందుకొచ్చాడు. దేని బట్టి అంటే, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ రోజు నన్ను పిలిచిన రోజు ఎంత ప్రేమించానో, ఈ రోజు నా కుమారుని ఇచ్చిన తర్వాత కూడా నేను అంతగానే ప్రేమిస్తున్నాను, నా ప్రేమలో ఏ మార్పు లేదు అని ఆ యొక్క అబ్రహాము ఆ త్యాగం ద్వారా, మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు బలి కోరలేదు, కానీ ఇదిగో ఇస్సాకును ఇవ్వడానికి వచ్చావు కదా అబ్రహామా, అతని హాని చేయి, మాకు నువ్వు పరీక్షలో గెలిచావు, నీ విశ్వాసాన్ని చూయించుకున్నావు, నీ ప్రేమను నిరూపించుకున్నావు. హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుని ఒకసారి చప్పట్లు కొడదామా, కొంచెం గట్టి కొడదామా? జాగ్రత్త గమనించండి, దేవుడు స్వార్థపరుడు అనుకోవద్దు మీరు. దేవుడు ఎంత గొప్పవాడంటే తను నిన్ను ప్రేమిస్తున్నాడు, తను ఇచ్చిన ప్రేమలో కొంత తిరిగి ఆశిస్తూ ఉంటాడు. మనమేం చేస్తామంటే దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమని మనుష్యుల మీదకి తీసుకెళ్తూ ఉంటాం. దేవుడు మనుష్యుల మీదకి తీసుకెళ్ళకూడదు అంటే మనుషుల్ని ప్రేమించకూడదు, ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నీకన్నా ఎక్కువగా ప్రేమించు, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించకు. దేవుడు నిన్ను అంటా ఉంటాడు, ఏమంటాడు తెలుసా? నీ పొరుగు వారిని నీకన్నా ఎక్కువగా ప్రేమించు, నిన్ను వల్లే నువ్వు ప్రేమించు, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే దేవుడు మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఒకవేళ ఆ ప్రేమ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు ఉదయాన్నే మనకి ఇక్కడ ప్రార్థన ఉంది, రెండో చోట ఎక్కడో ఫంక్షన్ ఉంది. ఎక్కడికి వెళ్తాం? ప్రభు సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని మనం ప్రేమిస్తున్నట్లు. ఫంక్షన్కి లేదా ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నామంటే దేవుణ్ణి మనము అంతగా ప్రేమించట్లేమని అర్థం. జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే రెండు, ఒక భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి కనబడేది, వస్తున్నాడు వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నారు వెళ్తున్నారు, ఇది కనబడుతుంది. భయమో హృదయానికి సంబంధించింది. వెంకట అంటా ఉంటాడు, వాళ్ళ ఆఫీసులో ఒక 5 నిమిషాలు లేట్ అయితే హాఫ్ డే కట్ అంట. దేవుడి సన్నిధికి వెళ్ళడానికి ఎంతమందికి ఆ భయం ఉంటుంది? ప్రార్థన కూటానికి వెళ్ళడానికి ఎంతమందికి ఆ భయం ఉంటుంది? ఉదయాన్నే లెగిసి నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటూ ఉంటాం. నిజంగా చెప్పండి, ప్రతిరోజు అదే సమయానికి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నామా? చేసుకోవట్లేమో. ఎందుకు? భయం లేదో. రాత్రిపూట పడుకునే ముందు చేసుకోవాలనుకుంటాము. నిజంగా చెప్పండి, ఆ సమయానికి నిజంగా చేసుకుంటున్నామా? చేసుకోము. ఎందుకు? భయం లేదో. మన దేవుడే కదా, ఏమంటాడులే, ఏం చేస్తాడులే. ఆఫీసు విషయంలో నిష్టగా ఉంటాం. పంచి పడాలంటే కరెక్ట్ గా సమయం 9 అంటే 9, 10 నిమిషాల ముందే. అవునా? ఎందుకు? అక్కడ భయం అన్నది. ఆ భయానికి వాళ్ళు జీతం ఇస్తున్నారు. దేవుడు మీద నీకు భయం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే భయము భక్తి రెండు కూడా ఉండాలి. ఎలక నా పెద్ద భార్యని ప్రేమిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటూ ఉంటాను, బహుశా ఎలక నా భార్యని ఎక్కువగా ప్రేమించకూడదు. జాగ్రత్త, అక్కడ రాయబడింది. పెనిన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? అన్నాని ప్రేమిస్తున్నాడు. యాకోబుకి 4 ఉన్నారు. మొదటి భార్య పేరు ఏమిటైనా? లేయా. రెండో భార్య పేరు రాహేలు. రాహేల్కి లేయాకి ఎవరికి ముందు పిల్లలు పుట్టారు? రాహేల్కి ఎందుకు లేటు పుట్టారు? ఎందుకంటే యాకోబు లేయా కన్నా రాహేల్ ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. ఎల్కానా మొదటి భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, రెండో భార్యని తక్కువగా ప్రేమిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో ప్రేమించు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అక్కడ చిన్న సమస్య పెడతాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సమస్యను బట్టైనా మార్చుకొని నా దగ్గరకు వస్తారేమో. నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తావో దానికి సమయం ఇస్తూ ఉంటావు. నువ్వు దేనైతే ఎక్కువగా ప్రేమిస్తావో దాని వైపే మనసు తిప్పుకుంటూ ఉంటావు. నువ్వు కంపెనీ ఎక్కువగా ప్రేమిస్తే కంపెనీ కోసం పరిగెత్తుతా ఉంటావు, లేదా స్నేహితుల కోసం పరిగెత్తుతా ఉంటావు, లేదా ఈ లోకంలో ఉన్న సెలబ్రేషన్స్, పండుగలు, పబ్బాలు ఏవైతే ఉన్నా వాటి కోసమే మనం పరిగెత్తుతూ ఉంటా. దేన్ని ప్రేమిస్తున్నాం అనేది నువ్వు చేసే క్రియలో తెలిసిపోతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుడి కోసమే పరిగెత్తుతావు.
దేవుని నువ్వు ప్రేమిస్తే, పరిచర్యను ప్రేమిస్తే, సంఘాన్ని ప్రేమిస్తే, నువ్వు సంఘం కోసం ప్రయాసపడతావు, పరిచర్య కోసం ప్రయాసపడతావు, దేవుడు రాజ్యం కోసం ప్రయాసపడతాం. ఆ రోజు ఎలకానా మొదటి భార్యని బాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ భార్యని ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఎవరి వైపు తిరగాలి? దేవుడి వైపు తిరగాలి. ఏం చేశాడు దేవుడు? గర్భఫలం ఆపేశాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగకుండా దేవుడు ఆపుతుంటాడండి. ఎందుకో తెలుసా? మనకి పాఠాలు నేర్పించడానికి కానీ మనకి నష్టం చేయడానికి కాదు. కొన్నిసార్లు కార్యాలు ఆగిపోయాయి అన్నదాన్ని బట్టి మనము కురిగిపోకూడదు, కానీ దాన్ని బట్టి దేవుడికి దగ్గర అవ్వాలి. సమస్య వచ్చినప్పుడు దేవుడికి దూరం కాకూడదు, దేవుడికి దగ్గర అవ్వాలి. వెంకట అంటా ఉన్నాడు, కష్టం వచ్చినప్పుడు బిర్యానీ తినాలి బాబు అంటాడు. నిజమే. సమస్య వచ్చినప్పుడే మనం పండగ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు తోడుండగా ఏ సమస్య నన్ను ఏమీ చేయలేదు. హల్లెలూయా. కొడదామా చప్పట్లు అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు. హల్లెలూయా. ఆ రోజు ఏం జరిగిందంటే, మరి హన్నాకి బిడ్డలు లేరు. 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇతడు షీలోహు నందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు ఒఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను గాని అన్న తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. గర్భఫలము లేకుండా చేసింది ఎవరు ఇక్కడ? ఎవరండి? దేవుడు తలుపు మూస్తే ఎవరు తెరవలేరు, దేవుడు తలుపు తెరిస్తే ఎవరు ముయ్యలేరు. ఆ స్త్రీకి గర్భఫలం ఇవ్వకూడదు అనుకుంటే ఇంకేం చేసినా ఇంకా రాదంతే. ఆ రోజు హన్నాకి గర్భఫలం లేదు, ఎందుకంటే దేవుడు ఆపేశాడు. ఇక దేవుడే ఆపేశాడు కదా, నేను చేసేది ఏముంది లేని మౌనంగా ఉండకూడదు. చూడండి, బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆమె భర్తతో గొడవ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు కంపెనీ జాబ్ తీయంగానే కంపెనీ తిట్టేసుకుంటాం. ఏం కంపెనీ రా బాబు ఇది, ఎన్నెన్నో చెప్పింది, ఏదో ఫ్యూచర్ ఉందని చెప్పింది, ఏదో అన్ని గాలి మేడలు కట్టి చూపించింది అని తిట్టా అనిపిస్తా ఉంటది. ఒక సమస్య వచ్చినప్పుడు మనం దానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఒకటి మనకు హాని జరిగినప్పుడు దానికి సంబంధించిన అవతల వ్యక్తిని కానీ కంపెనీ కానీ ఏదైనా కానీ తిడుతూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవుడు అలా చేయకూడదు. ఏం చేయాలయ్యా? జరిగిన దాన్ని బట్టి ఆ కంపెనీ, ఆ యొక్క కుటుంబాన్ని, లేకపోతే ఆ యొక్క మనుషుల్ని మనము తిట్టకూడదు, కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, బాధ కానీ, దుఃఖం కానీ తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించి, ఒకే ఇంట్లో 2 ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఏమంటారు? సౌతులు అంటారా? తెలంగాణ సౌతులు అంటారు, లేదా తోడికోడళ్ళు సౌతులు అంటారు. ఇప్పుడు చిన్నకి వస్తుంది, చూసుకోవే మా ఆయనకి నేను సంతానం ఇచ్చాను, నువ్వున్నావు గొడ్రాలివి అని ఎంత తిట్టిందో. కానీ నేను నమ్ముతాను, హన్నా విని నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే షీఈస్ పర్ఫెక్ట్ ఉమెన్. చూడండి, ఎంత తిట్టినా ఆ బాధనంతా కూడా గుండెలో దాచుకొని తను ఏం చేసేదంటే దేవుడి సన్నిధిలో కుమ్మరించేది. ఎంత తిట్టినా, ఎంత టార్చర్ పెట్టినా, ఎంత వ్యాధించినా, ఎంత బాధ వచ్చినా తనకు తెలుసు భర్త ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీకు బిడ్డలేని బాధపడకో, 10 మంది బిడ్డల కంటే నేను ఎక్కువ కదా నీకు. ఆయన తెచ్చి ఏం చేస్తున్నాడు? మాంసం ఇస్తున్నాడు. మాంసం సమాధానం తెస్తుందా? ఏదో మనస్సుకు సంబంధించిన బాధ, హృదయానికి సంబంధించిన బాధకి తీసుకునే ఆహారం సమాధానం తేదండి. ఈ హృదయానికి సంబంధించిన బాధ ఏదైతే ఉందో అది సమాధాన పడాలంటే ఒకే ఒక చోటు, అది యేసయ్య సన్నిధి. కొడదామా చప్పట్లు యేసయ్యకి? కొంచెం గట్టి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి గుండానే వెళ్ళు, ఏ దుఃఖం గుండానే వెళ్ళు, ఏ వేదన గుండానే వెళ్ళు, నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఏ సమస్య అయినా సరే అండి. సమస్య చిన్నది కానీ పెద్దది అందరికీ ఉంటాయి, అందరూ వెళ్తారు సమస్యల గుండే. ఏ సమస్య వచ్చినా దాన్ని మనము దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోవాలి. కానీ దానికి చాలా మంది ఏం చేస్తుంటారండి, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది బార్కి వెళ్ళిపోతారు, తాగేస్తా ఉంటారు,
కొంతమంది సినిమాకి పోతారు, కొంతమంది పాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు? ఏదో బాధ వచ్చేసింది. అది అపవాది అలా నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. ఏం చేయాలో తెలుసా? హన్నాలాగా దేవుడి సన్నిధిలో నువ్వు నీ బాధంతా కుమ్మరించుకోవాలి. హల్లెలూయా. ఆ రోజు ఆమె దుఃఖక్రాంతురాలైపోయి దేవుడి సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంటే కుమ్మరిస్తా ఉంది. చూడు, ఆమె భోజనం మానేసిందంట. ఆమె భోజనం మానేసి ఆమె బాధపడుతూ ఉంటే ఇదిగో భర్త వచ్చి అంటూ ఉన్నాడు, హన్నా నువ్వెందుకు ఏడుచున్నావో, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారులు కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచు వచ్చాను. వాళ్ళు ఎక్కడున్నారు? షిలోహులో ఉన్నారు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు, దేవుడి మందిరంలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ఎల్కానా మంచి భక్తుడే. ఎందుకయ్యా? ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ బలులు ఇవ్వడానికి వీలు లేదో. ఈరోజు మనం ఏ ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవచ్చు, మీ ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, చర్చలు చేసుకో, ప్రతి చోట ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం కదా. కానీ బలులు అన్ని చోట్ల ఇవ్వడానికి లేదు, షిలోహులోనే ఇవ్వాలి. అంటే ఏమిటి? వాళ్ళు సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి, నేను పశు సంపద తీసుకుని వెళ్ళి దేవుడి సన్నిధిలో బలులు ఇవ్వాలి. ఆయన క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటాడు. అక్కడున్న యాజకులు మంచోళ్ళు కాదు, మళ్ళీ యాజకులు మంచోళ్ళు కాదు, ఏలి మంచివాడే. ఏలి కుమారులని ఇద్దరు, మీరు తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే బాగా అర్థమవుతూ ఉంటది. కుమారులు మంచోళ్ళు కాదు. ఎంత చెడ్డవాళ్ళంటే మీరు బాధపడతారేమో. ఇజ్రాయెల్ ప్రజలు వంటలు చేసుకుంటుంటే ఒక పుల్ల తీసుకొచ్చి కూర్చేవాళ్ళు, ఎంత వస్తే అంత తిండి తింటూ ఉండేవాళ్ళు, ఇష్టానుసారం తినేవాళ్ళు. అప్పట్లో స్త్రీలు కూడా డెడికేట్ చేయబడేవాళ్ళు. డెడికేషన్ అంటే ఏంటి? ప్రతిష్ఠింపబడే అంటే ఏంటి? ఇప్పుడు సమయల్ని ఎలాగైతే దేవుడికి ఇస్తూ, నెక్స్ట్ జరిగేది అదే కదా. స్త్రీలను కూడా ఈ మందిర సర్వీస్కి ఇచ్చేవాళ్ళు. ఈ వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిలతో వెళ్ళేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు. ఎంత భయంకరం కదా. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మనం చూస్తున్న వాక్యం ఏంటంటే హన్నా జీవితంలో జరిగిన కార్యం గురించి చూస్తూ ఉన్నాం. చూడండి తర్వాత ఏం జరిగిందంటే ఆమె చూడండి 9వ వచనం, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడుచుచో, సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలైనగా హన్నా తన మనస్సులో చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు, నీ ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయము అని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. హన్నా ఏం చేస్తుందండి? తన ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉంది. నువ్వు ఏ సమస్య అయినా సరే, నువ్వు ఏ బాధ అయినా సరే, ఏ వేదన అయినా సరే, నీ దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు, దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఆమె ఎంత ఫోకస్డ్ గా ఉందంటే విస్తారమైన మాటలేం పలకట్లేదు, నోరు తెరిచేమి మాటలు పలకట్లేదు. ఆమె మనసులోనే ప్రార్థన చేసుకుంటుంది, ఫోకస్డ్ గా ఉంది, ఏకాగ్రత కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆమెకున్న బాధనంతా మనుషులకు చెప్పట్లేదు కానీ సాక్షాత్ దేవుడికి చెప్పుకుంటుంది. అక్కడ దూరాన మరి ఏలి కూర్చున్నారు, దైవజనుడు కూర్చున్నారు. ఈమెను చూసి ఏంటి ఈమె మత్తురాలై ఉన్నది ఏంటి, పెదాలు కదులుతూ ఉన్నాయి అంటే ఎంతగా ప్రార్థన చేస్తుందో. ఇప్పుడు తాగినోడు ఎలా ఉంటాడంటే ఊగిపోతా ఉంటాడు. ఆమె ఏడ్చి నిలబడలేని స్థితిలో ఉన్నంతగా ఏడుస్తూ ఉంది. ఆమె పట్టుకొని ఏడుస్తా ఉంది, పడిపోయేలా స్థితిలో ఉంది. నోరు తెరిచి మాట్లాడతలేదు కానీ ఆమె మనసులో ప్రార్థన చేస్తా ఉంది, పెదాలు కదులుతా ఉన్నాయి. అప్పుడు ఏలి చూసి అపార్థం చేసుకొని ఆమె తాగేసిందేమో అనుకుంటున్నాడు. ఏలి మంచి సేవకుడే కానీ కుమారులు కాదు.
అదంతా కూడా మీరు తర్వాత అధ్యాయాలు చూడొచ్చు. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఏలి ఆయన చెప్తూ ఉన్నాడు ఆమెకి, ఏమని చెప్తున్నాడు చూద్దాం. 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయిచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరిమి లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోనే తమ ఇంటికి వచ్చిరి. ఎంత అద్భుతం జరిగింది చూసారా మీరు. ఆమె తన హృదయంని, తన ఆత్మని కుమ్మరించుకుంది, మొత్తం కుమ్మరించుకొని ఇంకా ఏడవకుండా హాయిగా వెళ్ళిపోయి, సమస్త భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగ చేస్తానని ప్రభు చెప్పి ఉన్నారు. మనకున్న భారం ఏదైనా కావచ్చండి. భారాలంటే ఎన్నో రకాలుగా ఉంటాయి. కుటుంబంలో భారం ఉంటుంది, మనం చేస్తున్న ఉద్యోగం దగ్గర భారం ఉంటుంది, మనం ఉంటున్నటువంటి ఆ కమ్యూనిటీ కావచ్చు, మీరు అపార్ట్మెంట్ లో ఉంటే అక్కడ కావచ్చు, పక్కింటి వాళ్ళ కావచ్చు, ఎవరి వల్లనైనా సరే మనకు ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య ఏదైనా కానీ, ఆ భారం ఏదైనా కానీ దాన్ని తీసుకొచ్చి మీరు దేవుడి సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే దేవుడు ఆ భారం తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన ఆ భారం తీస్తాడో అప్పుడు మన హృదయంలో కలుగుతుంది నెమ్మది. అందరూ అంటా ఉంటారు, అన్నా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా లేదని తెలియాలంటే ఒకటే, ప్రార్థించిన తర్వాత నీ హృదయం నెమ్మదిగా ఉందా? అయితే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. లేదా నువ్వు ఫోకస్డ్ గా, ఫెయిత్ఫుల్ గా ప్రార్థించలేదేమో, అందుకే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు సమాధానం రావట్లేదు. లేదా నువ్వు ఇంకా పాపను పెట్టుకొని ఉన్నావేమో. చాలా మంది ఏం చేస్తారంటే పాపం పెట్టుకుంటారు, మందుబాట్లు పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటారు. ఒరే, నీ ప్రార్థన నేను వినాలంటే ముందు మందుబాట్లు తీసేయి. ఏదో నాకు ఇది కావాలి, నువ్వు కావాలి. మీకు అర్థమవుతుందా? ఒక చేతిలో మందుబాట్లు ఉందండి, ఏసయ్యా నాకు ఉద్యోగం ఇసేయా అంటే హృదయంలో సమాధానం వస్తుందా? రాదు. ఎందుకు? ముందు నువ్వు చేతిలో ఉన్న మందుబాట్లు వదిలిపెట్టో, అప్పుడు నీకు జవాబు ఇస్తాను. మందుబాట్ల, సినిమానా, లేకపోతే ఈ కామెడీ షోలా, లేకపోతే బిగ్ బాస్లా, లేకపోతే ఇంకోటి ఎన్నో వచ్చేసాయి. వాటిని పట్టుకొని దేవా నాకు సహాయం చేయండి, ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు. నీకు సమాధానం రావాలంటే నువ్వు ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి, అప్పుడే దేవుడు సాయం చేస్తాడు. ఆ రోజు హన్న చక్కగా ఆమె ప్రార్థన అంతా కూడా చేసుకొని నెమ్మదిగా ఏలి చెప్పాడు, అమ్మా నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, వెళ్ళు. ఎంత అద్భుతం. చూడండి, నేను గొడ్రాల్ని, నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వాలా, నేను రాను చర్చికే, నేను రాను మందిరానికంటే దేవుడు జవాబు ఇచ్చేవాడా? లేదో. నీకు సమస్య ఉన్నా దేవుడి సన్నిధికి వెళ్ళాల్సిందే, సమస్య లేకున్నా దేవుడి సన్నిధికి వెళ్ళాల్సిందే. నీవు దేవుడితో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆ రోజు హన్న చేసిందల్లా ఏంటో తెలుసా? నాకు పిల్లలు లేరు కాబట్టి నేను రాను, నేను ఇంట్లో ఉంటాను. ఆయన నాకేం చేశాడు? నా బతికింతే, నేను సత్యదాకా ఎట్నే ఉంటానులే, మీరు పోండి. ఇప్పుడు ఎలకానకు బాధ ఏం లేదు, ఎలకాన ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు తెలుసా? ఆయనకి వంశం ఆల్రెడీ వచ్చింది కదా. ఒక భార్య ద్వారా పిల్లలు వచ్చేసారు కదా, ఇంకా ఆయనకేం అవసరం? అన్నా గురించి ప్రార్థన చేసిన అవసరం లేదు. ఈరోజు గుర్తుపెట్టుకుందాం, ఒకరు నీ గురించి ప్రార్థన చేసిన అవసరం లేదు, కానీ నీ కోసం నువ్వు ఖచ్చితంగా చేయి. హల్లెలూయా. కట్టుకున్న భర్త మాటలు చెప్తున్నాడు, ఏమమ్మా 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టం కాదా? తీసుకో భోజనం, డబల్ పోర్షన్, అందరికి 5 కేజీలు ఇస్తే మాకు 10 కేజీలు. 10 కేజీల మాంసము సమాధానం తీసుకురాదు, కానీ దేవుడే సమాధానం తీసుకొస్తాడు. ఎలకాన ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అయ్యా, నా రెండో భార్యను నువ్వు దర్శించావు కదా, నా మొదటి భార్యను కూడా నువ్వు దర్శించి మాకు సంతానం ఇవ్వమని ప్రార్థించాలి. కానీ ఈ అలవాట్లు ఆయనకు లేదు. కానీ భర్తను తిట్టలేదు, అక్కడున్న ఏలిని తిట్టలేదు, పాస్టర్ని తిట్టలేదు, సేవకుని తిట్టలేదు, దేవుని తిట్టలేదు. కానీ ఆ దుఃఖమంతా కూడా దేవుడి సన్నిధిలో కుమ్మరించుకొని ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు ఆమెను దర్శించి ఒక ప్రవక్తనిచ్చాడు, ఆయన పేరే సమూయేలు. హల్లెలూయా. కొడదామా చప్పట్లు. ఒక అద్భుతమైన దైవజనుడు ఎవరి ద్వారా వచ్చారంటే హన్నా ద్వారానే దేవుడు తీసుకొచ్చాడు. ఒక గొడ్రాలనబడినటువంటి స్త్రీయే, అందరి చేత మాటలు అనిపించుకున్న స్త్రీయే, కానీ ఆమె చేసిన ప్రార్థన మనకి అవును, నాకు నీకు మనకి ఒక గొప్ప ప్రవక్తని, దైవజనుని పరిచయం చేశాడు దేవుడు ఆమె ద్వారా. ఆయన పేరే సమూయేలు. హల్లెలూయా.
ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆయన జీవితం అంతా కూడా అద్భుతంగా ఉంటది. ఏలితో దేవుడు సరిగా మాట్లాడేవాడు కాదండి బాబా, కానీ సమూయేలు దేవుడి స్వరం విన్నాడు. దేవుడి స్వరం విని మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటో తెలుసా? ఏలి సమూయేలు పడుకున్నారు, మందిరంలో పడుకున్నారు. దేవుడు సమూయేల్ అని పిలిచినప్పుడు ఈయన అనుకున్నాడు, సమూయేలు అనుకున్నాడు ఏలి పిలుస్తున్నాడు ఏమని చెప్పి, అయ్యా చెప్పండి పిలిచారు. నేను ఎప్పుడు పిలిచాడు నేను, వెళ్ళి పడుకో. మళ్ళా పడుకున్నాడు. సమూయేల్, అయ్యో మళ్ళీ పిలిచాడే అని మళ్ళీ పోతే, నేను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో. మూడోసారి కూడా అలాగే జరుగుద్ది. అప్పుడు అనుకుంటాడు ఏలి, దేవుడు సమూయేలుని పిలుస్తూ ఉన్నాడు. ఈసారి పిలిస్తే కనుక ప్రభువా చిత్తం, ప్రభువా మాట సెలవేయండి వింటాను. దేవుడు మొట్టమొదటిసారిగా మాట్లాడింది ఎవరి గురించో తెలుసా? ఏలి గురించే, ఏలి కుటుంబం గురించే. తెల్లారిపోయింది అన్ని విషయాలు. ఇప్పుడు సమూయేలు భయపడుతున్నాడు, చెప్తే ఏమైపోతావు ఎందుకో తెలుసా? ఏలి కుటుంబాన్ని దేవుడు ఎలాగో నాశనం చేయబోతున్నాడో ఆ విషయం గురించే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు సర్వసాధారణంగా అందరూ అంటారుగా, దేవుడు ఏం చూపించాడు చెప్పు, దేవుడు ఏం చూపించాడు చెప్పు. ఆశీర్వాదాలు అయితే తీసుకుంటావు, శిక్ష దైవజనుడని ఏలి యొక్క కుటుంబంలో జరగవే విషయము దేవుడు నాతో మాట్లాడాడు అనే విషయం నేను ఎలా చెప్పాలి? ఇప్పుడు అప్పుడు ఏలి అంటాడు, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెను నిశ్చయముగా దయచేసి నాతో చెప్పుము. ఏదైనా నువ్వు మరుగు చేసిన ఎడలా అధికమైన కీడు. ఏమండి, ఒక ఏలి అలా అనొచ్చా? నువ్వు చెప్పకపోతే ఆ కీడు నీకు జరగాల. ఏందండి ఇదే? ఏలి పాపం ఆయన బాగానే ఎదిగాడు కానీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలే. మళ్ళీ బాధకరమైన విషయం ఏంటంటే, ఏలి బతలాడతలేడు దేవుణ్ణి, నా కుమారులు బాగు చేయవా అని కూడా అంటలేడు. దేవుడు ఏది చేయాలనుకున్నా చేస్తలే చేడి. అలాగా మనం ఉండకూడదండి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇందాక అన్నాను చూసారా, భయము లేదు. ఏలి కుమారులకి భయం లేదు, దేవుడి సన్నిధిలో ఉన్న భయం లేదు, దేవుడి సేవ చేస్తున్న భయం లేదు, మందసం మోస్తున్నామన్న భయం లేదు, మందసం మోసే దగ్గర ఎలా ఉండాలో కూడా వాళ్ళకి భయం లేదు, ఏమీ లేదు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం రోజు శిక్ష పడుతుంది, కానీ ఇంకేం ఉండదు. అవకాశాలు ఇచ్చాడు మారట్లేరు. ఇప్పుడు సమూయేలుని లేవనెత్తుతున్నాడో ఏలి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నాడు. అప్పుడైనా అయ్యా మమ్మల్ని క్షమించండి, ఉపవాసం చేయొచ్చుగా. ఆ కొడుకులు పిలిచి, ఒరే బుద్ధి లేని గాడిదలారా రండ్రా మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనొచ్చు కదా. లేదు, కుటుంబ ప్రార్థన లేదు. ఎవడి జీవితం వాడిదే, ఎవడి దారి వాడిదే. వాళ్ళు పోతారు, భార్య పోతే వండుకుంటది, పెట్టేసుకుని తింటా ఉంటది. భర్త గంట తర్వాత వస్తాడు, పెట్టుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. పిల్లలు వస్తారు, ముందే పడుకుంటారు. ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడుంది? ఫ్యామిలీ ప్రేయర్ ఎక్కడుంది బాబా? ఏ ఇంట్లోనైతే ఫ్యామిలీ ప్రేయర్ ఉండదో ఆ ఇంట్లో అపవాది నాట్యం చేస్తాడు. ఏ ఇంట్లోనైతే ఫ్యామిలీ ప్రేయర్ ఉండదో ఆ ఇంట్లో అపవాది నాట్యం చేస్తాడో. ఏలి ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదో, ఏలి మాత్రమే పరిశుద్ధంగా బతుకుతున్నాడు కానీ కుమారుని గాలి వదిలేశాడు. మీకు నచ్చినట్టు తిరిగిపోండ్రా. చూడండి, కుటుంబ ప్రార్థనే కుటుంబానికి కడుతుంది. అన్న ప్రార్థనే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక ప్రవక్తనిచ్చింది. మీ పిల్లలు ఈ దేశానికి, ప్రపంచానికి ఒక సమూయేలు ప్రవక్తలు అవ్వాలంటే మీరు ప్రార్థించాలి. భర్తలు ప్రార్థించాలి, భార్యలు ప్రార్థించాలి, కుటుంబం ప్రార్థించాలి. ఏలేమో దైవజనుడై ఉన్నాడు, కుమారులు పేరుకే దైవజనుడు కానీ వాళ్ళు పవిత్రంగా బతకలేదు, భయం లేదు, భక్తి లేదు. ఏమైపోయారయ్యా అంటే శత్రు దేశంలో ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయారు. తర్వాత అర్థాలు క్లుప్తంగా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే, ఏంటో తెలుసా? నీ పిల్లల భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది వాళ్ళని ప్రార్థనలో నడిపించు. భర్త ముందు అడిగేయాలి, భార్య ముందు అడిగేయాలి. పిల్లలు వచ్చి మోకాలేస్తారు. నేను ప్రార్థన చేస్తే నా భార్య, నా పిల్లలు ప్రార్థన చేస్తారు. నలుగురం కూర్చొని ప్రేయర్ చేసుకుంటేనే మా కుటుంబం బాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే, దీంట్లో రహస్యం ఏమీ లేదు. ఈరోజు మీ కుటుంబాలు బాగుండాలంటే భర్త అయిన నువ్వు, భార్య అయిన నువ్వు మీ పిల్లల్ని తీసుకొని ఒక 5 నిమిషాల, 10 నిమిషాల, 20 నిమిషాల మోకరించండి.
ఒక చిన్న పాట పాడుకోండి, ఒక వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, భోజనం చేసి పడుకోండి. ఇది మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయండి. ఒక 5 ఏళ్ల తర్వాత చూడండి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఒక 10 ఏళ్ల తర్వాత చూడండి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఒక 15 ఏళ్ల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత చూడండి మీ జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. ఏ ఇంట్లోనైతే కుటుంబ ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లోనైతే స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలన్న స్త్రీయే, కుటుంబాన్ని నాశనం చేయాలని కూడా స్త్రీయే. స్త్రీకి ఎంత శక్తి ఇచ్చాడంటే దేవుడు, భర్తతో గొడవ పెట్టుకోవాలో తెలుసు. కుటుంబాన్ని కట్టుకోవాలన్న స్త్రీయే, కుటుంబాన్ని చెడగొట్టుకోవాలన్న స్త్రీయే. స్త్రీ ప్రార్థన చేయాలి. స్త్రీ భర్తను కూడా చెవు పట్టుకొని ఎక్కుచా అని ప్రేయర్ చేయించాలి, ప్రార్థన చేయించాలి. స్త్రీ నిలబడితే కుటుంబం నిలబడుతుంది. పురుషుడు నిలబడతాడు. పురుషుడు ఎలాంటి వాడంటే షార్ట్ టెంపర్, ఎమోషనల్గా ఎక్కువ ఉంటాం మనం. స్త్రీ అలా కాదు, పక్క ప్లాన్ చేస్తారు, పక్క ప్లాన్తో ఉంటారు. పురుషుడు ఎమోషనల్, అప్పటికప్పుడే సంతోషంగా ఉంటాడు, అప్పుడప్పుడే ఏడుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడే బాధపడతా ఉంటాడు. స్త్రీ అలా కాదండి బాబు, పక్క ప్లాన్తో ఉంటారు. అవునా కదా? కుటుంబంలో ఏముండాలి? ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ రోజు మొదలుకొని తమ్ముళ్ళు, మీరు బ్యాచిలర్ కావచ్చు, మీ ఇంటికి ఫోన్ చేసి మీరు కూడా, అమ్మా మనం ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు మనం ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం, ఆన్లైన్లో నేను జాయిన్ అవుతానని చెప్పేసి మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతారు తమ్ముళ్ళు. ఫ్యామిలీ ప్రేయర్ మస్ట్. ఎలకన్నా కుటుంబంలో సమస్య ఉంది, మరి భార్య మీద సానుభూతి చూపించాడు కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన ఆయన చేసినట్టుగా మనం చూడలేదు. హన్నా సమస్యలు ఉంది, బాధపడుతుంది. అయితే హన్నా సమస్య ఉంది కదా అని దేవుడికి దూరం కాలేదు, ప్రార్థనకి దూరం కాలేదు, దేవుడి సన్నిధికి రాకుండా మానుకోలేదు. హన్నా మనుషుల దగ్గర ఎడవలేదు గాని దేవుడి సన్నిధిలో తన ఆత్మను, తన దుఃఖాన్నంతా కుమ్మరించుకుంది. ఆమె ఒక నిబంధన చేసుకుంది, అయ్యా నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకి ఇస్తానని చెప్పేసి ఆమె గొప్ప తీర్మానం తీసుకుంది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే దేవుడు ఆమెకి సమూయేలుని అనే కుమారుడిగా ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి మరలా ఆయన సన్నిధిలో సేవకి ఆమె అప్పచెప్పి ఉన్నది. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. మరి ఇప్పటి వరకు మనం కుటుంబ ప్రార్థనలు చేసి చేయక ఉన్నామేమో, ఈ రోజు నుంచి అయినా మనం కుటుంబ ప్రార్థన చేసుకుందాం. నీ భార్య బలహీనంగా ఉన్నప్పుడు ఆమెను చూసి నువ్వు హేళన చేయకు, కానీ ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ భర్తకి సమస్య ఉన్నప్పుడు ఆయన నువ్వు హేళన చేయకు, కానీ నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి. పిల్లల కోసం ప్రార్థన చేయి. వివాహం కాకుండా యవనస్తులు దూరంగా ఉన్నారు కదా, అయినా పర్లేదు, మీ ఇంటికి ఫోన్ చేసి, అమ్మా ఈ రోజు నుంచి మనం ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుందాం, కుటుంబంగా మన సమస్యలు మనం సరి చేసుకుందాం, మనం కుటుంబాన్ని కట్టుకుందాం అని చెప్పి మీరు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడండి. యవనస్తులారా, ప్రార్థన చేసుకుందాం.